అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ వర్మ. మిమ్మల్ని 2-3 సార్లు కలవటం జరిగిందండి. గాయత్రి యజ్ఞం గురించి దాని రిలేటెడ్ మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని ఈ వీడియో చేయటం జరిగింది. ఇది అఖండ దీపం అండి, అఖండ జ్యోతి. దీనికి 99 ఇయర్స్ అంటే మా గురువు గారు సాధన మొదలెట్టినప్పుడు వెలిగించిన దీపం హరిద్వార్లో ఇప్పుడు దాని ముందు జపం చేయటం జరుగుతుంది. కొన్ని కోట్ల గాయత్రి జపాలు జరిగినాయండి అక్కడ. దానికి 99 ఇయర్స్ ఇప్పుడు రన్నింగ్ అండి. 100 ఇయర్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్ 2026 వసంత పంచమికి ఫినిష్ అవుతాయి. అలాగే మాతాజీ మాతా భాగవతీదేవి గారు ఈవిడ కూడా 1926లో పుట్టారండి. 1926 నుంచి 2026కి 100 ఇయర్స్ అవుతున్నాయి. ఈ రెండు సెలబ్రేషన్స్ని పురస్కరించుకుని మేము ఏపీలో అక్రాస్ ఇండియా అక్రాస్ వరల్డ్ డాక్టర్ చిన్మయ పాండ్యా గారండి. ఆయన గురువు గారి పండిత శ్రీరామ్ శర్మాచార్య గారు ఆయన నేతృత్వంలో 108 కుండేల యజ్ఞం ప్లస్ జ్యోతి కలశ యాత్ర. ఈ కలశం అక్కడ యాక్టివేట్ చేయబడుతుందండి. 2400 పుణ్య నదుల తీర్థాలు, ప్లేసుల మట్టి ప్లస్ ఈ గాయత్రి మంత్రం జపంతో యాక్టివేట్ చేసి ఇటువంటి 5000 సెంటర్లో ఈ రకమైన కలశాలు ఉంటాయండి. ఈ ఉన్న శక్తి పీఠాలన్నింటిలోనూ ప్రతిరోజు 365 రోజులు యజ్ఞాలు జరుగుతాయి. మెయిన్ గాయత్రి మంత్రం సద్బుద్ధి, గాయత్రి యజ్ఞం సత్కర్మ, ఈ రెండిటిని మేము అక్రాస్ ఇండియా ప్రమోట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 16 కోట్లకు మంది పైగా మాకు గాయత్రి పరిజనులు అంటామండి. పరివార్ అంటే ఫ్యామిలీ, పరిజనులు ఉన్నారు. వాళ్ళు అందరూ ప్రతిరోజు 3 మాలలు జపం చేయటం అన్నది గాయత్రి పరిజనుల్లో ఇంపార్టెంట్ థింగ్. ఒకటి వాళ్ళ ఇండివిజువల్ బెనిఫిట్ కోసం, ఇంప్రూవ్మెంట్ కోసం. 2 వాళ్ళ ఫ్యామిలీ. 3 మన సొసైటీ బెనిఫిట్ కోసం. ఈ 3 మాలలో గాయత్రి మంత్ర జపం ప్లస్ వీలైనప్పుడల్లా గాయత్రి యజ్ఞం చేయటం, ఇది గాయత్రి పరిజనం చేసేదండి. ఈ భాగంలోనే మేము 108 కుండీల యజ్ఞం అక్రాస్ ఏపీలో వైజాగ్, విజయనగరం నుంచి మొదలుపెట్టి మాచర్ల, కర్నూలు, ధర్మవరం, తెనాలి, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు అలాగా 19 ప్లేసెస్లో చేసామండి. ఈవెన్ తెలంగాణలో కూడా అవన్నీ చేసి ఇప్పుడు భీమవరంలో మెయిన్ ఈవెంట్ కింద, ఒక స్టేట్ ఈవెంట్ కింద చేస్తున్నాం. ఆ ఈవెంట్కి మా ఎవరైతే గాయత్రి పరివార్ హెడ్ అంటే ప్రో వైస్ ఛాన్సలర్ అండి, డిఎస్విబి, ఆయన డాక్టరు. మెయిన్ సంచాలకుడు అంటారు, మెయిన్ హెడ్ ఆయన ఫాదర్ డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారు. వీళ్ళ మార్గదర్శనంలో మేము ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఈ భీమవరంలో ఏదైతే 108 కుండీల యజ్ఞం ఉన్నదో, మనం ఒక ట్రెడిషనల్ పద్ధతిలో ముందు వాళ్ళని ఋషులతోటి సమానం అండి అక్కడ. వాళ్ళు ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మన భీమవరం నుంచి ఒక 4-5 మేబీ కపుల్స్, 4-5 కపుల్స్ వెళ్తున్నాం. దాంట్లో మేబీ మిమ్మల్ని కూడా దాంతోపాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని. ఆల్మోస్ట్ నేను ఒక 1.5 year నుంచి వర్క్ చేస్తున్నామండి. చాలాసార్లు కలవటం జరిగింది. ఎందుకంటే ఇది ఉండిలో చేస్తున్నాము. ప్లస్ మన వెస్ట్ గోదావరి బెనిఫిట్ కోసం ముందు మన వెస్ట్ గోదావరి, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత భారతదేశం, దీన్ని రాష్ట్రీయ శౌర్య సమృద్ధి దానికోసం 108 కుండీల యజ్ఞం జరుగుతుంది.
దీనిలో భాగంగా అది 29th నుంచి 2nd నవంబర్ వరకు ఇక్కడ వ్యవహారం జరుగుతుందండి. మనం అందరికీ తెలిసిందే, హాస్పిటాలిటీ వైజ్, కల్చరల్ వైజ్, ట్రెడిషనల్ వైజ్ మనం ఎంతో ముందు ఉంటాం. దాన్ని ఎగ్జిబిట్ చేయడం కోసం ఈ యజ్ఞాలు కండక్ట్ చేసే ముందు వాళ్ళని హరిద్వార్ వెళ్ళి పిలుద్దామని. దాంట్లో మీరు కూడా భాగం కావాలని ఆశిస్తున్నాం. ఈ వర్క్ మళ్ళీ మేము ఈ ఒక 108 కుండీల యజ్ఞంతో కాకుండా దాని తర్వాత కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ 24 monthsలో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయండి మన సామాజిక స్పృహకు సంబంధించి. 1 పర్యావరణ పరిరక్షణ, 2 వ్యసన విముక్తి. అంటే ఇవి 2 మేజర్గా ఇప్పుడు ఈ 108 కుండీల యజ్ఞంలో గ్రామ ప్రదక్షిణ కింద చేస్తున్నామండి. దాంతోపాటు కలశయాత్ర, ఏదైతే కలశం ఉన్నదో దాని వీడియోస్, ఫొటోస్ మీకు పంపుతాను. ఇది అంటే మన ఒక బెంచ్ మార్కింగ్ కింద, ఒక రోల్ మోడల్ కింద అక్రాస్ ఏపీకి దీన్ని బెటర్గా చేయాలని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. దాంట్లో మనం అందరూ ఇన్వాల్వ్ అయితే మనల్ని ఫాలో అయ్యి కొన్ని వందల వేల మంది ఫాలో అవుతారు. ఆ బెనిఫిట్ అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో ఈ ఇన్వాల్వ్మెంట్ అడుగుతున్నాను. 1 జ్యోతి కలశ యాత్ర, 2 ఇన్విటేషన్లో భాగం అవడం. ఈ రెండిట్లో మీరు చేయగలిగితే చాలా ఎక్సలెంట్ అండి. మేబీ మీకు ఆ రిజల్ట్ మేము చూపిస్తాం, మీకు కనిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ అంటే నాకు రీసెంట్గా ఒక స్ఫురణకు వచ్చింది ఏంటంటే, మన కలెక్టర్ గారు అక్కడ లేడీ ఈ 6-7 కాన్స్టిట్యుయెన్సీ నుంచి లేడీస్ని ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ మనం ఇన్వైట్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ 5 రోజుల ప్రోగ్రామ్ చేసి మనం అంటే దీన్ని సంపూర్ణంగా చేసి దాని తర్వాత ఈ ప్రోగ్రెస్ ప్రజలందరికీ చూపించి ఒక రోల్ మోడల్గా అక్రాస్ స్టేట్ అండ్ అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ వరల్డ్ చేయాలని నా అంటే పర్సనల్గా సంకల్పం అండి. మేము చేసేదంతా మొత్తం భారతదేశం కోసం, బట్ డెఫినెట్గా నేను ఈ వెస్ట్ గోదావరిలో పుట్టి పెరిగాను కాబట్టి మీ అందరి మధ్యలో నేను ఈ రకమైన సంకల్పం తీసుకున్నా. మనకి గొప్పగా 2 నదులు ఉన్నాయి. 2 నదుల మధ్యలో ఈ యజ్ఞం చేయటం, ఈ 2 నదుల మధ్య ఉన్న ప్లేస్ని మనం ఆల్రెడీ ఎంతో బెస్ట్ ప్లేస్ అండి. ఎన్నో టెంపుల్స్, ఎన్నో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని అక్రాస్ గ్లోబ్ తీసుకెళ్లాలన్నది ఈ గాయత్రి పరివార్ ఆంధ్రప్రదేశ్ తరఫున నా సంకల్పం. ఇదంటే ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి స్టేట్కి, బట్ అట్లీస్ట్ ఇక్కడ ఒక వర్క్ స్టార్ట్ చేసి మిగతా చోట్ల కూడా తీసుకెళ్లాలన్నదే. ఈ డైరెక్షన్లో మీరు 21st మార్నింగ్ విజయవాడ నుంచి వెళ్ళి మళ్ళీ 22nd విజయవాడ వచ్చేసేటట్టండి. దారిలో అవకాశం ఉంటే శ్రీనివాసవరం గారి సాయంతో మీరందరూ ఇన్వాల్వ్మెంట్తో సీతారామన్ గారిని కూడా కలిసి ఆవిడ డైరెక్షన్లో ఒక ఇనిషియేటివ్ ఉందండి. ప్యాట్ అంటే పే అడ్వాన్స్ ట్యాక్స్. అది ఆధ్యాత్మికంగానే ప్లస్ ఒక ఫైనాన్షియల్ గ్రోత్ వరకు ఆవిడను కూడా ఒక ఇన్వాల్వ్మెంట్, జస్ట్ ఒక మనం వెళ్ళి ఇన్వైట్ చేసి ఇన్వాల్వ్ చేద్దాం అన్నది నా ఆలోచన. దానికి మీరు అందరూ అంటే మీరు కానీ మీ తరపు నుంచి ఎవరినైనా ఇన్వాల్వ్ చేస్తే దాన్ని మనం 21st వెళ్ళి 22nd వచ్చి తర్వాత 5 days మన కోసం, మనందరి కోసం ఈ యజ్ఞం చేద్దాం. ఇది నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ. నేను దీని రిలేటెడ్ మీకు ఇన్విటేషన్స్ ప్లస్ నేను మిమ్మల్ని కలిసినవి వీడియోస్ అవి పెడతానండి. ఆల్రెడీ నేను భీమవరం చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 40-50 గ్రామాలు తిరిగాం. ఇంకా మా టీం పనిచేస్తున్నారు. 108 గ్రామాల్లో తిరిగి 108 గ్రామాల నుంచి జనాలను ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ చేద్దామని. అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.